ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామ సమీపంలో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు త్రవ్వకాలు జరిపి ఓ రాయిని వెలికితీసి పూజలు చేశారు. గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు రాత్రి వేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంతమేర తవ్వకాలు చేపట్టి వదిలేశారు. ఆనాటి నుంచి గ్రామంలో జరిగే కొన్ని శుభకార్యాలలో మహిళలకి ఉగ్ర రూపంలో ఒంటిపైకి వచ్చి నేను అక్కడే ఉన్నానంటూ నన్ను ఎవరు గుర్తించడం లేదని చెబుతుండటంతో గ్రామస్తులంతా చర్చించుకుని త్రవ్వకాలు జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గ్రామస్తులు శ్రీనివాస్ కు దేవుని రూపంలో కనిపించిన ఆ ప్రదేశంలో గ్రామస్తులు పూజారితో పూజలు నిర్వహించి జేసీబీతో త్రవ్వకాలు జరిపారు. 12 అడుగుల మేర త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ బండరాతికి మీసాల లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి రూపాలు కనిపించాయి. దీంతో పూజారులు వాటికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని స్వామి వెలిశాడనే నమ్మకంతో పూజలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అందరూ చూపిస్తారంట. ఆగండి కొద్దిగా 10 నిమిషాలు ఓపిక చేయండి. ఇట్లా పడుతుంది.